తూలూరుపేట వయసురా పొద్దున ఒకటి ఎక్స్ట్రా చేయబాక శేఖర్ మామూలు ఉండు. ఓకే కాదండి, అంటే పేషెంట్ పేరు చెప్పంటారా వద్దంటారా? ఇది ఇక్కడ వద్దు కదా. ఇవాళ మీరు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎన్జిఓ కాలనీ రోడ్లో సమావేశం అయి ఉన్నారు. నా పేరు డాక్టర్ మందల్పు నరేంద్ర, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ చీఫ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్. ఇవాళ మనం ఒంగోలులో జరిగిన ఒక క్లిష్టమైన ప్రొసీజర్ గురించి, ఆ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ గురించి, దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అక్టోబర్ 24న మన దగ్గరికి ఒక 35 ఏళ్ల యువకుడు వచ్చున్నాడు. తను మన ఒంగోలు శివార్లలోని వల్లూరు గ్రామస్తుడు. తను వచ్చిన పరిస్థితి ఏంటి అంటే క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ అనేది కుళ్ళిపోవడం వల్ల నెక్రోటైజింగ్ ప్యాంక్రిటైటిస్ అనే కండిషన్ తోటి మన దగ్గరికి వచ్చున్నాడు. ఆ నెక్రోటైజింగ్ ప్యాంక్రిటైటిస్ వల్ల తనకి ప్యాంక్రియాస్ చుట్టుపక్కల ఒక చీముగులలాగా ఫామ్ అయింది. దాన్ని వాల్డ్ ఆఫ్ నెక్రోసిస్ అని అంటారు. దానివల్ల తనకి కంటిన్యూస్గా ఫీవర్ రావడం, పెయిన్ రావడం, తిన్నది వంటగా పట్టుకోవడం, కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోయి బరువు తగ్గిపోవడం, క్రమేపీ ఆయన బరువు అంతా క్షీణించడం అనేది మొదలుపెట్టింది. సో మనం ఏం చేసాము, దానికి ఆ నీటి గుళ్ళకి 2 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఒకటేంటి, సర్జికల్గా అంటే ఆపరేషన్ చేసి మొత్తాన్ని ఏదైతే చెడిపోయిందో దాని మొత్తాన్ని తీసేసి తద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఒక స్కోప్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా, అంటే కుట్టు కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఆ నీటి గుళ్ళని, ఆ చీము గుళ్ళని ఏదైతే ఫామ్ అయిందో దాని మొత్తాన్ని తీసేసే ఇంకొక ప్రొసీజర్ అనేది చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ సర్జికల్ ప్రొసీజర్ అనేది పేషెంట్కి కొంచెం మార్బిడ్ అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండటం కానీ, తద్వారా రికవరీ అనేది డిలే అవ్వటం కానీ జరగచ్చు. ఎండోస్కోపిక్గా మనం సిస్టోగ్యాస్ట్రోస్టమీ అనే పద్ధతి ద్వారా, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక న్యూ విధానం ద్వారా ఆ చీము గుళ్ళని ఏదైతే ఉందో దాన్ని కడుపు లోపలికి కార్చేసి ఆ చీము గుళ్ళ లోపల ఉన్న కుళ్ళు పదార్థాన్ని ఎండోస్కోపీ ద్వారానే దాన్ని మొత్తాన్ని మనం డిబ్రైడ్మెంట్ అనేది చేసేసాం. దాన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు. ఇది టోటల్ ఒక 2 సెషన్స్లో జరిగింది ప్రొసీజర్ అంతా. 3rd సెషన్ జరిగే టైంకి మనం లోపల ఉన్న చీము మొత్తం పోయి పేషెంట్ 100% రికవర్ అయ్యి నడుచుకుంటా ఇంటికి వెళ్ళాడు. పేషెంట్ టోటల్ హాస్పిటల్ స్టే వచ్చేసి 3 రోజులు మాత్రమే. అండ్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ ఇమీడియట్లీ డే 1 నుంచే ఆహారం అనేది తీసుకోవడం అనేది మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం పేషెంట్ బరువు కూడా 4 కేజీలు పెరుగున్నాడు. దట్ ఈస్ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎనీ ప్యాంక్రిటైటిస్ పేషెంట్ అనమాట. కమింగ్ టు పేషెంట్ ప్రొసీజర్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఏంటి అంటే, మనం చేసిన ప్రొసీజర్ పేరు ఎండోస్కోపిక్ సిస్టోగ్యాస్ట్రోస్టమీ విత్ ల్యాంప్స్ ప్లేస్మెంట్ అంటారండి. డాక్టర్ వెంకటేష్, ఎనెస్థీషియా డాక్టర్ నేను. ఈ ప్రొసీజర్ అనేది ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రొసీజర్ కాబట్టి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్లో క్లిష్టమైన ఆర్గాన్ అనేది ప్యాంక్రియాస్. దాని చుట్టూ కానీ దాని యొక్క అసోసియేట్ ఆర్గాన్స్ కానీ చాలా క్లిష్టమైన ప్లేసెస్లో ఉంటుంది. కాబట్టి ఇది సర్జికల్గా చేసినప్పుడు పేషెంట్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ కానీ, పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ ఇబ్బంది అవ్వచ్చు. అదే ఒక ఎండోస్కోపీ ప్రాసెస్ ద్వారా చేయటం అనేది ఇది చాలా రేర్గా జరిగే ప్రొసీజర్. అన్నీ పెద్ద పెద్ద ఊర్లు, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఢిల్లీ, న్యూఢిల్లీ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో జరిగే ప్రొసీజర్. అలాంటి ప్రొసీజరు ఒంగోలులో జరగడం అనేది డెఫినెట్గా పేషెంట్ పరంగా ఈ ఒంగోలు వాస్తవ్యులకు కానీ ఇది చాలా ఉపయోగకరమైన ప్రొసీజర్ ఇది. సో ఇలాంటి ప్రొసీజర్స్ ఏమైనా రేర్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మన హాస్పిటల్కి వచ్చి కాంటాక్ట్ అయ్యి దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ తెలుసుకోమని జనాలకు నేను తెలియజేస్తున్నాను. సెంటీమీటర్ల సైజులో ఉంది. దాని లోపల ఈ తెల్ల భాగం అనేది అంతా కూడా
ఆ కులిపోయిన పార్ట్ అనమాట, దాన్ని నెక్రోజం అంటారు. సో మనం చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే దాని లోపలికి ఒక స్టెంట్ అనేది ఒకటి డిప్లాయ్ చేసాం. ఆ స్టెంట్ అంటే ఏంటంటే మెటల్ స్టెంట్, ఆ లోపల ఉన్న చీమగులలోకి ఒకటి, కడుపు లోపలికి ఒకటి కనెక్షన్ లాగా మనం దాన్ని డిప్లాయ్ చేస్తాం. తద్వారా ఏం జరిగింది అని అంటే ఆ లోపల ఉన్న కుళ్ళు పదార్థం అంతా కడుపు లోపలికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రిలీజ్ అయిన తర్వాత లోపల ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. లోపల కులిపోయిన భాగం ఇలా ఉంటుందన్నమాట. ఇది కులిపోయిన పార్ట్. దీన్ని మనం ఏం చేసాము, ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈ డిబ్రెడ్మెంట్ అని చేసాం. అంటే ఇప్పుడు మనకి షుగర్ డయాబెటిక్ ఫుడ్ ఏమైనా ఉంటే కనుక సర్జికల్గా అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మొత్తం ఎలా అయితే కత్తితోటి తీసేస్తామో అలా ఎండోస్కోపీ ద్వారా దీన్ని కట్ చేసేసి కడుపులో పడేస్తే అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో దీన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు. ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి మన అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగింది. అండ్ యూఎస్ సిస్టోగ్యాస్ట్రాస్టమీ ల్యాంప్స్ అనే ప్రొసీజర్ కూడా మన ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి జరుగుతూ ఉంది. దీనివల్ల జరిగిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ పేషెంట్కి ఇమ్మీడియట్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్ అండ్ ఎర్లీ రికవరీ. అంటే పేషెంట్ టోటల్గా కూడా నెక్స్ట్ ఒక 4 hours తర్వాతనే పేషెంట్ నడవటం అనేది జరుగుతుంది. అండ్ 1 day తర్వాతనే పేషెంట్ ఆహారం తీసుకోవటం అనేది జరుగుతుంది. జ్వరం, వెయిట్ లాస్ అనేవి కంప్లీట్గా 0 అవ్వటం అనేది జరుగుతుంది. బరువు పెరగటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకి పేషెంట్ బెనిఫిట్ వల్ల ఇది. అండ్ ఈ సమావేశం పెట్టడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా ఉండుంటే కనుక మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ పేషెంట్కి ఒక అవగాహన సదస్సులాగా మనం క్రియేట్ చేయదలుచుకున్నాము. అంటే ప్యాంక్రియాస్ అనే ప్రాబ్లం కొంచెం క్రానిక్ ప్రాబ్లం. అది ఒక్కసారి తోటి కంప్లీట్గా రెక్టిఫై అయిపోయే ప్రాబ్లం కాదు. షుగర్ ఎలా అయితే ఉంటుందో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది కానీ అలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అన్నమాట అవి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఒకవేళ ఏమన్నా వస్తే మన దగ్గర ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ సర్జికల్గా వెళ్తే కొంచెం మార్బిడిటీ ఉంటుంది కాబట్టి ఎండోస్కోపిక్గా మనం బెటర్ రిలీఫ్ అండ్ పేషెంట్ బెనిఫిట్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది. ఓవర్ టు డాక్టర్ బాను. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఈ మీటింగ్కి ముఖ్య కారణం అడ్వర్టైజ్మెంట్ కన్నా ఎక్కువ మెయిన్గా అవగాహన కల్పించడం కోసం. సో ఇలాంటి పెద్ద ప్రొసీజర్స్ మనం ఒంగోలు లెవెల్లో ఇప్పుడు ఏదైనా చేయగలుగుతున్నారు. ఏ భాగానికి సంబంధించి అయినా భయపడిపోయి మెట్రోస్కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. మాకు పేషెంట్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ చాలా బాగుంది. చెప్పినవన్నీ అర్థం చేసుకొని కరెక్ట్గా చేసుకున్నారు. రమ్మన్నప్పుడు మళ్ళీ ఫాలోఅప్ కరెక్ట్గా అయ్యారు. అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ బాగుంది. పేషెంట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యారు. సో ప్యాంక్రియాస్కి సంబంధించి ఏ జబ్బు అయినా కూడా టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ప్రాణాంతకం. సో ఈవెన్ ఇదైనా టైంకి అటెండ్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ డిసేబిలిటీ ఉంటుంది, ప్రాణాంతకం కూడా. సో కరెక్ట్ ఇన్ టైం అటెండ్ అవ్వడం వల్ల కడుపు, స్టమక్, ప్యాంక్రియాస్ అనేవి 2 కంప్లీట్గా దూరంగా ఉండే భాగాలు. స్టమక్కి ప్యాంక్రియాస్కి అసలు లింక్ అనేది ఉండదు, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. కానీ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఆ ప్యాంక్రియాస్లో ఏదైతే కుళ్ళు ఉందో ఆ కుళ్ళుని మనం ఏర్పాటు చేసిన కొత్త దారి ద్వారా స్టమక్లోకి పడేలాగా చేసి అవి పేగుల ద్వారా మోషన్లో వెళ్ళిపోయేలా చేసిన పద్ధతి. ఆ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో దారి ఏర్పాటు చేయడం అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ప్రొసీజర్ ద్వారా చేయడం జరిగింది. స్టెంట్ వేయడం జరిగింది. సో ఎటువంటి కాంప్లికేషను జరగలేదు. అండ్ ఇది ఈవెన్ మెట్రో సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్స్. మెట్రోస్, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా అరుదుగా ఒక 4-5 స్పెషలిస్టులు ఉండి చేసే ప్రొసీజరు. అలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజరు మన ఒంగోలులో సక్సెస్ఫుల్గా చేయడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు గురు. వయసు, ఊరు చెప్తాను. మా ఊరు ఒల్లూరు. నా వయసు 35 సంవత్సరాలు. నాకు ఇట్లా కడుపు నొప్పిగా వచ్చాను ఇక్కడికి హాస్పిటల్కి. సార్ చూసి ఇట్లా ప్యాంక్రియాస్లో గుబ్బలు లేచినాయి, గడ్డలు లేచినాయి 2 అని చెప్పారు. సరే ఎట్లా సార్ ఏంటి అది ఇది అంటే ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అది అంటే భయపడ్డాను. ఫస్ట్ అంటే కోస్తారు కదా, ఆపరేషన్ అంటే కోసేయడం, అందుకని నేను భయపడ్డాను. అట్లా ఎట్లా సార్ అంటే ఆపరేషన్ అంటే మనం ఎండోస్కోపీతో ట్రై చేద్దాము అని చేశారు సార్. ఫస్ట్ బాగానే ఉంది, ఇప్పుడు బాగానే రికవర్ అయ్యాను సార్. నేను సార్ డాక్టర్ గారు బ్రహ్మాండంగా చూశారు నన్ను. ఎప్పుడు వచ్చినా మర్యాదగా గురువు అన్నీ కూర్చోండి అని బాగా పలకరేయడం, ఎలా ఉంది ఏంటి ఇబ్బంది ఏం లేదు కదా అన్నట్టుగా బాగా చూశారు సార్. ఇప్పుడు సెట్ అయింది సార్, బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఎండోస్కోపీ ద్వారా మాత్రం భయం లేకుండా చేశాను అంతే.
ఫస్ట్ భయపడ్డాను, ఆపరేషనే కదా, అయ్యో ఇదేందుకు కోస్తారని అందరూ అన్నారు, భయపెట్టారు కూడా మా వాళ్ళు అందరు నన్ను. కానీ సారు ధైర్యం చెప్పి ఎండోస్కోపీ ద్వారా అంటే నాకు ఏం తెలియదు, ఇంకా డైరెక్ట్గా కడుపులను తించారు, బాగుంది, ఏదో స్టెన్స్ చేశారు లోపల, ఇప్పుడు తగ్గిపోయింది సార్, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు సార్. ఇలాంటి ప్రొసీజర్ ఏదైనా కానీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే ఫ్యామిలీ అనమాట. మా మిస్సెస్ మాత్రం నాకు చాలా హెల్ప్ చేసింది సార్. తద్వారా అల్టిమేట్లీ 100% బెనిఫిట్